let us see the important current affairs. Yesterday, we have discussed how to analyze current affairs and newspapers. I also emphasize that you need to focus more on analysis part rather than just knowing a fact. Rather than just knowing a fact, you need to focus more on analysis part, I told you. And then I also asked you to make your own notes with respect to current affairs. Every day you have to write down the date, and then every day you are expected to give answers point 1, point 2 or paragraphs wise analysis of current. 365 days ఉండాలి. Okay, that is very very important. This is a promise అంతే, ఒక ప్రామిస్ లాగా పెట్టుకుని రోజు మనం ఇది చేయాలి, రోజు కరెంట్ అఫైర్స్ చేయాలి అంటే చేయాలి అంతే. నేనేదో ఎవరో రాసిన బుక్ చదువుతాను అంటే కుదరదు. ఇది కంపల్సరీ. నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. మీ నోట్స్ మీకు ఉంటే అద్భుతాలు జరుగుతాయి. యూ కెన్ క్రియేట్ వండర్స్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా పాస్ అవుతారు, ఏ ఎగ్జామ్ రాసినా పాస్ అవుతారు. అది సొంత నోట్స్ యొక్క గొప్పదనం. ఓకే, సో లెట్స్ సీ. India to clear vaccine exports to Brazil today. Nepal, Bangladesh thanks India. India vaccines Brazil కూడా పంపబోతోంది. నేపాల్, బంగ్లాదేశ్ ఇండియాకి థ్యాంక్స్ చెప్పారు. నేపాల్, బంగ్లాదేశ్ ఇండియాకి థ్యాంక్స్ చెప్పారనమాట. మీ అందరికి తెలుసు ఇండియా యాజ్ ఎ సాఫ్ట్ పవర్. ఇండియా ఒక సాఫ్ట్ పవర్. వాట్ ఈస్ అ సాఫ్ట్ పవర్? A soft power nation is a nation which helps the countries by giving aid, loans, better diplomacy, etc. మంచి దౌత్యంతో, మంచి లోన్స్ ఇవ్వటం, ఎయిడ్స్ ఇవ్వటం, మంచి రిలేషన్షిప్తో ఒక కంట్రీ ముందుకెళ్తే దాన్ని సాఫ్ట్ పవర్ అంటారు. ఓకే, there is one more word called hard power. HARD. హార్డ్ పవర్ అంటే threaten the other country, make the other country to fear about you, deter the other country. deter అంటే భయపెట్టం, deter అంటే భయపెట్టం, deter the other country. This is called hard power. Soft power, hard power. In newspapers, we regularly come across the word India's soft power diplomacy, China's soft power diplomacy. ఒక్కొక్కసారి అమెరికాస్ హార్డ్ పవర్ అగైన్స్ట్ ఇరాన్, అమెరికాస్ హార్డ్ పవర్ అగైన్స్ట్ ఇరాన్. ఈ పదాలు ప్రతిరోజు మన న్యూస్ పేపర్లో వస్తుంటాయి. సాఫ్ట్ పవర్, హార్డ్ పవర్, ఇలా దానిగా వీటి గురించి చూసుకోవాలి. ద సేమ్ వే దేర్ ఇస్ వన్ మోర్ వర్డ్ కాల్డ్ స్మార్ట్ పవర్. SMART. One more word called smart power. What do you mean by smart power? Smart power అంటే using soft power or hard power according to the situation is called smart power. అవసరాన్ని బట్టి సాఫ్ట్ పవర్, హార్డ్ పవర్ వాడతాం అనమాట. ఏది అవసరమైతే అది. దట్స్ కాల్డ్ స్మార్ట్ పవర్. సో సాఫ్ట్ పవర్, హార్డ్ పవర్, స్మార్ట్ పవర్. దేర్ ఆర్ 3 words, 3 పదాలు. సో ఇండియా అందరికి వ్యాక్సిన్స్ ఇవ్వటం, ఇండియా అందరికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వటం, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయడం, భూటాన్ లాంటి దేశాల్లో
ఎలక్షన్స్ కండక్షన్ హెల్ప్ చేయడం. ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ సాఫ్ట్ పవర్. ఇదనేది సాఫ్ట్ పవర్ అంటారు. ఓకే, జస్ట్ రిమెంబర్ కేర్ఫుల్లీ, దీన్ని సాఫ్ట్ పవర్ అంటారు. See, yesterday for the students who are expecting positive results in mains, one question I asked, question again. India, for small countries like Bhutan, Nepal, selling the vaccine rather than giving it freely. So India can sell it to Brazil, but India as a goodwill can send it freely by adjusting some aid or loan to Bharat Biotech. Okay, how far it is correct? ఎందుకంటే భూటాన్ పాపులేషన్ 7.5 లక్షలు, 7.5 lakhs. చిన్నదే, దే కెనాట్ ఎఫర్డ్ ఎవ్రీథింగ్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఇంటర్వ్యూ డైరెక్ట్గా అడుగుతారు. సో షుడ్ ఇండియా గివ్ ద వ్యాక్సిన్స్ ఫ్రీలీ టు అవర్ స్మాల్ నైబర్స్ లైక్ నేపాల్, భూటాన్, ఆర్ షుడ్ ఇండియా సెల్ దెమ్? ఇన్ ద సేమ్ వే, how should India do business with other big powers like China? Leకపోతే if India do not give vaccine or do not send vaccine, the other countries, small countries might look up at China, and China can effectively use its diplomacy. This is all analytical part. దీన్ని అనాలిసిస్ అంటారు. ఒక ఫ్యాక్షన్ తీసుకుని దాన్ని ఎనలైజ్ చేయడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్. ఈరోజు న్యూస్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్. ఇట్ హ్యావ్ కమ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ లాస్ ఏంజలస్ టైమ్స్. లాస్ ఏంజలస్ టైమ్స్ అనే న్యూస్ పేపర్ నుంచి చెప్తున్నాను ఈ ఆర్టికల్. బట్ అన్ని పేపర్స్ లో వచ్చింది, ఐ థింక్ హిందీలో కూడా వచ్చే ఉంటుంది. జో బిడెన్ ప్రపోజెస్ 5-year extension of nuclear arms treaty with Russia. Joe Biden proposes 5 years extension of nuclear arms treaty with Russia. He wanted to extend this. Russia had said for some time that it would welcome the extension of New START treaty, which limits the number of weapons, particularly strategic weapons, limits the number of weapons that US and Russia can hold. US and Russia can hold. Okay, so it's good. What is this treaty? What is the background? I think treaty is in the first material. After the end of Second World War, the world entered into Cold War. సెకండ్ వరల్డ్ వార్ ముగిసిన తర్వాత మనం కోల్డ్ వార్ అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళాం. ప్రపంచం కోల్డ్ వార్ లోకి వెళ్ళింది. కోల్డ్ వార్ అంటే తెలుగులో ప్రచ్ఛన్న యుద్ధం. దేర్ ఆర్ 2 సూపర్ పవర్స్, అమెరికా అండ్ సోవియట్ రష్యా. అమెరికా ఇస్ క్యాపిటలిస్ట్, సోవియట్ రష్యా ఇస్ కమ్యూనిస్ట్. సో ఈ రెండు ఐడియాలజీస్ మధ్య, ఇట్ ఇస్ నాట్ బిట్వీన్ 2 కంట్రీస్ యాక్చువల్లీ, it is between 2 ideologies actually. Okay, rendu ideologies madhya. The real battlefield war can be won or lost, but Cold War chaala kaalam paatu nadchindi. It's a proxy war. Proxy wars ante nenu nuvu Cold War chestunte we will enter into indirect war rather than direct war. ఏ రెండు దేశాలు కొట్టుకుంటున్నా అక్కడికి వెళ్ళిపోతాం. నువ్వు ఒక స్టాండ్, నేను ఒక స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్, నార్త్ కొరియా సౌత్ కొరియా కొట్టుకుంటున్నాను అనుకోండి. ఐ టేక్ ద పొజిషన్ ఆఫ్ నార్త్ కొరియా, యూ టేక్ ద పొజిషన్ ఆఫ్ సౌత్ కొరియా. నా వెపన్స్ అని నార్త్ కొరియాకి ఇస్తాను, నీ వెపన్స్ అని సౌత్ కొరియాకి ఇస్తావు. అంటే కోల్డ్ వార్ వల్ల ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ద వార్ బిట్వీన్ 2 కంట్రీస్ ఆర్ 2 బ్లాక్స్, బట్ ఇట్స్ లైక్ ఏ వర్స్ట్ వార్ ఇన్ ఎవ్రీ ప్లేస్. అంత చెత్తగా ప్రపంచం మొత్తం. క్యూబన్ మిసైల్ క్రైసిస్, అంతకుముందు కొరియన్ వార్, తర్వాత వియత్నాం వార్, ఆఫ్ఘాన్ సివిల్ వార్,
చాలా వార్స్ కి ఇండైరెక్ట్ గా ప్రోత్సహించింది కోల్డ్ వార్. అయితే కోల్డ్ వార్ మధ్యలో there is a phase called detente. DETENTE. There is a phase called detente. DETENTE. అంటే a temporary breakthrough in the relations. A temporary positiveness in the relations. బాగా గొడవాడుకున్న మధ్యలో కొంచెం ఒక మంచి పని కొన్ని మంచి పనులకి కొంత టైం ఇచ్చారు. దట్ ఫేజ్ ఇస్ కాల్డ్ డిటెంటే. ఆ టైంలో దే హ్యావ్ సైన్డ్ some treaties. One important treaty is SALT. SALT. దానిలో ఒక చక్కటి ట్రీటీ ఏంటంటే SALT. SALT. SALT అంటే Strategic Arms Limitation Treaty. SALT means Strategic Arms Limitation Treaty. ఓకే, అంటే నేను అమెరికా, నువ్వు రష్యా అనుకో, నా దగ్గర ఉన్న ఆర్మ్స్ తగ్గిస్తాను, నీ దగ్గర ఉన్న ఆర్మ్స్ కూడా తగ్గించు. ఇలా ఎక్కడి కోల్డ్ వార్ టైంలో దే వెంట్ ఫర్ మ్యాడ్ ఆర్మ్స్ రేస్. ఆయుధాలు పెంచుకుంటూ పోయారు. సో అలా అయింది. తర్వాత ఇది సాల్ట్ 1, SALT 2 అని ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ థింగ్ ఇస్ స్టార్ట్ అనమాట. START. స్టార్ట్. START. స్టార్ట్. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటుంది న్యూ స్టార్ట్ ట్రీటీ. న్యూ స్టార్ట్ ట్రీటీ. ఇట్ ఎంటర్డ్ ఇంటూ ఫోర్స్ ఇన్ February 2011. It entered into force in February 2011. ఓకే, అంతకుముందు స్టార్ట్ ట్రీటీ 1991 లో ఉండేది. ఇది న్యూ స్టార్ట్ ట్రీటీ. న్యూ స్టార్ట్ ట్రీటీ అనమాట. దిస్ ఇస్ న్యూ స్టార్ట్ ట్రీటీ. అంటే అమెరికాకి రష్యాకి మధ్య స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. అయితే when Trump was in power, he made it very late to ask Russia to continue to extend the treaty. START treaty టైం అయిపోతుంది, ఇంకో 5 years ఎక్స్టెండ్ చేద్దాం అని అనడానికి ట్రంప్ లేట్ చేశాడు. రష్యా కోపం వచ్చి రష్యా కూడా రిజెక్ట్ చేసేస్తుంది. అమెరికా అండ్ రష్యా did not reject it. Did not follow it. Now, Joe Biden is going to ask Russia to extend this treaty for the next 5 years. New START treaty for the next 5 years. This is the background. ఈ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మీకు స్టోరీ ఫార్వర్డ్ అర్థమవుతుంది ఏం చేయాలి. సో దీని మీద ఒక 2 పాయింట్స్ రాసుకోండి. న్యూ స్టార్ట్ ట్రీటీ. న్యూ స్టార్ట్ ట్రీటీ is a successor to the New START treaty is a successor to the START framework of New START treaty is a successor to the START framework of 1991. 1991 is the period when Soviet Russia got disintegrated. Soviet Russia విచ్ఛిన్నమైన సంవత్సరం. Successor to the START framework of 1991 that limited strategic weapons. That limited strategic weapons. We'll stop. It will lapse in February 2021. It will lapse in February 2021 unless extended for 5 year period. మనం ఎక్స్టెండ్ చేసుకోకపోతే ఆ రెండు దేశాలు ఇట్ విల్ ల్యాప్స్ ఇన్ February 2021. ఇది న్యూ స్టార్ట్ ట్రీటీ. సో జో బిడెన్ ట్రై చేస్తారు ఇది, కానీ ఇట్ ఇస్ టూ లేట్. February 2021 అంటే ఎన్ని రోజులు ఉంది? 4 రోజులు కూడా లేదు. టూ లేట్ అనమాట. లెట్స్ సీ హౌ అమెరికా అండ్ రష్యా ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఇట్. అలానే దేర్ ఇస్ వన్ మోర్ ట్రీటీ కాల్డ్ INF ట్రీటీ. INF, Intermediate Range Nuclear Forces Treaty. INF treaty. Intermediate Range Nuclear Forces Treaty. INF treaty. ఇది కూడా కోల్డ్ వార్ పీరియడ్ లో వచ్చిన ట్రీటీ అన్నమాట. INF, Intermediate Range Nuclear Forces Treaty. Last year
అమెరికా దాని నుంచి బయటకు వచ్చేస్తుంది. అమెరికా హ్యావ్ విత్డ్రాన్ ఫ్రమ్ ఇట్ లాస్ట్ ఇయర్ INF ట్రీటీ లోంచి. సో INF ట్రీటీ, ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ, and last year America have withdrawn from it. లాస్ట్ ఇయర్ అమెరికా ఈ ట్రీటీ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, అండ్ జస్ట్ టేక్ డౌన్ 2 sentences about INF. INF treaty is very important, and is in news last year. Donald Trump alleged that Russia violated the treaty. And America announced that it is withdrawing from the treaty. ఈ INF ట్రీటీ అనేది 1987 అంటే బిఫోర్ 1991 జరిగిన ట్రీటీ అన్నమాట. రష్యా వయోలేట్ చేసేస్తుందని చెప్పి అమెరికా నేను విత్డ్రా అయిపోతున్నానని అనౌన్స్ చేశారు డొనాల్డ్ ట్రంప్ 2019 ఎండ్ లో. ఓకే, ఎగ్జాక్ట్లీ 1 year 2 months back, 1 year 3 months back. So when this news have come about New START treaty, we should know what is Cold War, what are the treaties between America and Soviet Russia at that time, and what happened in 1991, disintegration of Soviet Union, and from 1991 to 2021, what is the story. And this year in October, the whole year you will get various articles about Soviet Russia, 30 years of collapse of Soviet Russia. Soviet Russia disintegrate అయిపోయి అన్ని యూనిట్స్ బయటకు వచ్చేసాయి. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఇవన్నీ. 1991 is considered as the end of Cold War by many. 1991లో కోల్డ్ వార్ అయిపోయిందని చాలా మంది భావించారు అనమాట. ఇప్పుడు కూడా భావిస్తారు. బట్ స్టిల్ సమ్ ఎక్స్పర్ట్స్ సే కోల్డ్ వార్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. దట్ ఇస్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. ఇది స్టోరీ, ఈ బేస్ స్టోరీ తెలుసుకుంటాను. ఓకే, నెక్స్ట్ India to deliver Covishield to Myanmar, Seychelles and Mauritius today. India to deliver Covishield to Myanmar, Seychelles, Mauritius today. Myanmar, Seychelles, Mauritius today. Next. Prime Minister greets Meghalaya on its statehood day. Prime Minister greets Meghalaya on its statehood day. మేఘాలయ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మేఘాలయని గ్రీట్ చేశారు. సో యూ నీడ్ టు నో హౌ మేఘాలయ వాజ్ ఫార్మ్. మీరు దీని మీద రీసెర్చ్ చేయాలి, మేఘాలయ ఎలా ఏర్పాటైందని. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్టార్ మార్క్, డెజర్ట్ నైట్, DESERT, డెజర్ట్, KNIGHT, Desert Night 21, bilateral air exercise between India and France. Desert Night 21, bilateral air exercise between India and France. Desert Night 21 is a bilateral air exercise between India and France. ఇది గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి ఫ్రాన్స్ కి మధ్య డెజర్ట్ నైట్ 21 ఇస్ ఎ బైలేటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్. న్యూస్ లో జాయింట్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, వచ్చినప్పుడల్లా నోట్ చేసి పెట్టుకోవాలి.
లాస్ట్ ఇయర్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, లాస్ట్ 2-3 years ఎగ్జాంపుల్స్. మలబార్ జాయింట్ ఎక్సర్సైజ్ లాస్ట్ 6 months బ్యాక్ ఫుల్ గా న్యూస్ లో ఉంది. మల్బార్, MALABAR, ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, మలబార్. ఓకే, ఇలా వస్తుంది. ఇంద్ర, వరుణ. ఇంద్ర అంటే ఇండియా రష్యా మధ్య జరుగుతాయి. ఇంద్రాలో ఇండియా ఉంది, రష్యా ఉంది కదా, అదే తెలిసి అట్లా గుర్తుపెట్టుకోవాలి. వరుణ అనేది జనరల్ ఇండియా, ఫ్రాన్స్ మధ్య జరుగుతాయి. అయితే ట్రైలేటరల్ ఎక్సర్సైజెస్ అంటే ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్. మీరు చదివే ఎక్సర్సైజ్ ఆర్మీ ఎక్సర్సైజా, నేవీ ఎక్సర్సైజా, ఎయిర్ ఎక్సర్సైజా గుర్తుపెట్టుకోవాలి. మీరు చదివే ఎక్సర్సైజు ఆర్మీ వాళ్ళదా, నేవీ వాళ్ళదా, ఎయిర్ వాళ్ళదా, లేదా ముగ్గురు కలిపి చేస్తున్నారు ట్రైలేటరల్ ఎక్సర్సైజా? ఆ ఎక్సర్సైజ్ పర్పస్ ఏంటి? సెక్యూరిటీయా, డిజాస్టర్ మేనేజ్మెంటా? ఇవి కూడా చూసుకోవాలి. సో జస్ట్ పేరు గుర్తుపెట్టుకోవడం కాకుండా ఆ ఎక్సర్సైజ్ పర్పస్ ఎక్కడ జరిగింది, అది ఎవరు చేస్తారు, ఆర్మీయా, నేవీయా, ఎయిర్ ఫోర్సా, ఇది కూడా గమనించాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ let's go with the next. Let's see Hindu paper today. Hindu paper కి వెళ్ళే ముందు exercise Kavach to be held in Andaman and Nicobar command. Exercise Kavach to be held in Andaman Nicobar command. The Indian Army is going to conduct a large scale. The Indian Army is going to conduct a large scale joint military exercise named Kavach. KAVACH. The Indian Army is going to conduct a large scale joint military exercise Kavach in the Andaman Sea and Bay of Bengal. In the Andaman Sea and the Bay of Bengal. ఎందుకు ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయబోతోంది, ఎందుకు చేయబోతోంది అనేది తెలుసుకోవాలి. The exercise is to fine tune. The exercise is to fine tune the joint war capabilities. The joint war capabilities of all the three forces of India. అంటే ఈ స్ట్రాటజిక్ లొకేషన్ లో మన వివిధ దళాల యుద్ధ శక్తి ఎలా ఉంది, వార్ కేపబిలిటీ ఎలా ఉంది. ద ఎక్సర్సైజ్ ఈస్ టు ఫైన్ ట్యూన్ ద జాయింట్ వార్ కేపబిలిటీస్ ఆఫ్ ఆల్ ద త్రీ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా. ద జాయింట్ వార్ కేపబిలిటీస్ ఆఫ్ ఆల్ ద త్రీ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా. అది ఎక్సర్సైజ్ కవచ్ యొక్క లక్ష్యం. మీరు దీని మీద ఇంకా చదవాలి. ఎక్సర్సైజ్ కవచ్ ఎందుకు చేస్తున్నాను. తర్వాత యు హ్యావ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్. రాట్లే హైడ్రో పవర్ ప్రాజెక్ట్. రాట్లే RATLE. రాట్లే హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఓకే, చీనా అనే నది మీద భారతదేశం ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కడుతుంది. దానికి క్యాబినెట్ ఫండింగ్ అప్రూవ్ చేసింది. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఫండింగ్ అప్రూవ్ చేస్తే ఎందుకు ఇంత గొడవ అంటారా? దానికి ఒక మొత్తం స్టోరీ అడుగు తెలియాలి. 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ అని ఒక ట్రీటీ ఉంది. ఇండస్ వాటర్ ట్రీటీ 1960. పాకిస్తాన్ కి ద లైఫ్ లైన్ ఇస్ రివర్ ఇండస్. పాకిస్తాన్ బతకాలంటే, పాకిస్తాన్ వ్యవసాయం సాగాలి అంటే సింధు నది అవసరం. ఇండస్ ఇస్ ద లైఫ్ లైన్ ఫర్ పాకిస్తాన్. అకార్డింగ్ టు ఇండస్ వాటర్ ట్రీటీ 1960, ICJ, ఇండస్ చీనా జీలం. నేను చదువుకునేటప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గుర్తుపెట్టుకున్నాను. ICJ, ఇండస్
Chenab Jhelum. The water will go to Pakistan. Cutlass via Ravi. Cutlass via Ravi. The water will come to India. అంటే in the Chenab Jhelum, Pakistan ki Cutlass via Ravi. SUTLEJ Cutlass. BEAS via RAVI రావి భారతదేశానికి. అయితే మన దగ్గర ఇక్కడి నుంచి పాతాయి కాబట్టి ఆ వీటిని డిస్టర్బ్ చేయకుండా వీ కెన్ కన్స్ట్రక్ట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఇండియా చెప్తుంది. కానీ పాకిస్తాన్ దీన్ని అబ్జెక్ట్ చేస్తా ఉంటుంది ఈ గొడవల్లో. ఇప్పుడు రాట్లే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ దేని మీద కట్టడం? చీనా. ఇప్పుడు మీకు లింక్ అర్థమై ఉంటుంది. సో జనరల్ గా మనం కరెంట్ అఫైర్స్ లో రాట్లే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ చదువుతాం. కానీ ఎందుకు దీని మీద స్ట్రెస్ చేసి గుర్తుపెట్టుకోవాలి? ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ లో కానీ ఇక్కడ రాష్ట్రపు ఇది ఏంటి పరిస్థితి అని చదివాలంటే ఆ లింక్ అర్థం అవ్వాలి అనమాట. అదే అనాలిసిస్ పార్ట్. ఓకే, నెక్స్ట్ there is one important news. ABEL 370, ABELL, ABEL 370, ABEL 370. See, నాసా నుంచి, ఇస్రో నుంచి, జాక్సా నుంచి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి ఇట్లా ఏదైనా రిపోర్ట్స్ కానీ ఏదైనా రిలీజ్ అయినప్పుడు చూసుకోవాలి. ABEL 370 అనేది నాసా పిక్చర్ షేర్ చేస్తుంది. నాసా రీసెంట్లీ షేర్ ద పిక్చర్ ఆఫ్ హ్యూజ్ క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్. హ్యూజ్ క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్ కాల్డ్ ABEL 370. Huge cluster of galaxies called ABEL 370. ABEL 370 అని ఒక క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్ పిక్చర్ నాసా రిలీజ్ చేసింది. The galaxy cluster is located 4 billion light years away from the Earth. The galaxy cluster is located 4 billion light years away from the Earth. భూమి నుంచి 4 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంగా ఉంది. 4 బిలియన్ లైట్ ఇయర్స్ అవే ఫ్రమ్ ద ఎర్త్. ఓకే, సో ఇట్లా ఇలాంటి చాలా క్లస్టర్స్ ఉండొచ్చు. నాసా నుంచి న్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్కి డామ్ షూర్ ఇంపార్టెంట్. ABEL 370 ఈ మధ్య వార్తల్లో ఉంది. ఏంటది? నెంబర్ 1, ఇట్స్ ద స్టార్. నెంబర్ 2, ఇట్స్ ద మూన్. ఇట్స్ అ క్లస్టర్ ఆఫ్ గెలాక్సీ. ఇలా అన్నప్పుడు అన్లెస్ యూ నో వాట్ ఇస్ ABEL 370 యూ కెనాట్ ఆన్సర్ దాట్. ABEL 370 ఏంటో తెలియకుండా మీరు ఆన్సర్ చేయలేరు. సో దీని మీద మీరు ఇంకా రీసెర్చ్ చేయాలి. నేను చెప్పిన ఫ్యాక్ట్ మీద యూ నీడ్ టు వర్క్ ఆన్ అనమాట. ఇట్స్ అ క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్ 4 బిలియన్ లైట్ ఇయర్స్ అవే ఫ్రమ్ ద ఎర్త్. ముందు ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకుని నాసా దాని పిక్చర్ రిలీజ్ చేసిన గుర్తుపెట్టుకున్న తర్వాత దాని మీద ఇంకోసారి రివిజన్ చేసుకుంటే మీరు క్వశ్చన్ వస్తే ఆన్సర్ పెట్టగలరు. Okay, so next, if you see Hindu paper first page, today, yesterday, Joe Biden, the American president, on his first working day, signed 17 executive orders. Signed 17 executive orders. So ఇక్కడ మీకు 2 ఫ్యాక్ట్స్ చెప్పాలి. క్లైమేట్ డీల్ 2015లో ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక he announced that he is withdrawing from the deal. ప్యారిస్ క్లైమేట్ డీల్ చివరిలో ఉన్నప్పుడు బారాక్ హుస్సేన్ ఒబామా వాజ్ ప్రెసిడెంట్. తర్వాత ట్రంప్ వచ్చారు. మళ్ళా జో బిడెన్ వాంటెడ్ టు బి ఇన్ క్లైమేట్ డీల్, ప్యారిస్ క్లైమేట్ డీల్ లో ఉండాలని చెప్పి. అమెరికాలో డెమోక్రాట్స్, జో బిడెన్ పొలిటికల్ పార్టీ వాళ్ళు పరిపాలన కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు డెమోక్రసీ అండ్ అదర్ ఇష్యూస్ కి చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఇక్కడ మీకు హిందూ పేపర్ ఫస్ట్ పేజ్ లో ఉంది. జో బిడెన్ మేడ్ మెనీ చేంజెస్ ఇన్ హిస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ముఖ్యంగా ప్యారిస్ క్లైమేట్ డీల్ ఈ దిశగా UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ కి జో బిడెన్ ఉత్తరం రాశారు.
సో హీ asked him, that's very important. అలానే డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సరిగ్గా పనిచేయట్లేదు, కరోనా టైంలో ప్రపంచాన్ని మోసం చేసింది అని చెప్పి మేము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నామని అనౌన్స్ చేశారు. కానీ జో బిడెన్ స్టాప్డ్ యుఎస్ విత్డ్రావల్ ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. జో బిడెన్ స్టాప్ యుఎస్ విత్డ్రావల్ ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇలాంటివి ఎన్నో డెసిషన్స్ జో బిడెన్ తీసుకున్నారు. 17 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేశారు. ఈ సైన్ 17 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్నమాట. సో ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. ఒబామా టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అవన్నీ జో బిడెన్ గమనిస్తూ వస్తున్నారని. సో లెట్స్ ఇంపార్టెంట్. కానీ ఈస్ గోయింగ్ టు అండూ మెనీ థింగ్స్. ట్రంప్ చేసిన చాలా వాటిని ఈయన అండూ చేయబోతున్నారని. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తర్వాత 5 డై ఇన్ సీరం ఇన్స్టిట్యూట్ 5 వ్యాక్సిన్ ఫెసిలిటీ సేఫ్. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో 5 ఫైర్ యాక్సిడెంట్ 5 చనిపోయారు. ఫైర్ బ్రోక్ అవుతాయి, 5 చనిపోయారు అనమాట. చాలా దారుణమైన అంశం. ఇలాంటి వాటిని మీరు పట్టించుకోవాలి సీరియస్ గా. తెలంగాణ టు గివ్ 10% కోటా టు ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకి తెలంగాణ 10% కోటా ఇవ్వబోతోంది. కేసీఆర్ ఈ దిశగా ప్రకటన చేశారు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది, సెంటర్ ఇచ్చింది. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ సబ్సిడీస్, బట్ స్టిల్ అంటే కోర్టులో కేసులు ఉన్నాయి. కానీ యూపీఎస్సీలో కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ రన్ అవుతుంది లాస్ట్ 2 years నుంచి. సో 10% కోటా అనేది డన్. ఇది ఎంతవరకు కోర్టులో నిల్చుందో చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఫార్ కోర్ట్ విల్ సీ దిస్, కోర్ట్ విల్ సపోర్ట్ దిస్ అనేది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వీటి గురించి. తర్వాత ఫార్మర్స్ రిజెక్ట్ ప్రపోజల్ టు సస్పెండ్ ద లా. Yesterday we have studied in Hindu paper that the central government offered it will suspend the farm laws for 18 months and in between they will negotiate. But farmers, particularly the farm complete union, Samyukta Kisan Morcha, a joint front representing about 500 protesting groups, they don't want this temporary stop, they want complete repeal. మాకు పూర్తి స్థాయిలో ఆ 3 చట్టాలు ఎత్తేయాలి, అంతేగాని టెంపరీగా 18 నెలలు మేము ఆపేస్తామంటే కుదరదు. వీ వాంట్ కంప్లీట్ రిపీల్, బట్ వీ డోంట్ వాంట్ ఎనీ టెంపరీ పాసిఫికేషన్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దే వాంట్ ఏ లా సపోర్టింగ్ మినిమం సపోర్ట్ ప్రైస్. ఎంఎస్పి కోసం ప్రత్యేకమైన చట్టం కావాలి. ఇవి చేస్తే ముందు మేము మాట వింటాం, లేకపోతే మేము ఆ ప్రొటెస్ట్ లో కంటిన్యూ చేస్తాం. అదర్వైజ్ విల్ కంటిన్యూ అవర్ ప్రొటెస్ట్. దిస్ ఇస్ ద స్టాండ్ ఆఫ్ ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్. ఇది ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ యొక్క స్టాండ్. దిస్ ద థింగ్. అండ్ డెసిషన్ ఆన్ లాజిక్ కేస్ కన్విక్ట్ సూన్, ఇది కూడా ఇంపార్టెంట్, మీరు చదవండి. యూ జస్ట్ రీడ్. అండ్ కమింగ్ టు పేజ్ నెంబర్, so let's see page number 6, editorial page. Let's go to editorial page today. Let's go to editorial page. The editorial, American healing. Hindu paper editorial today, American healing. After the most contentious elections in America, on January 6th, you have seen the Capitol Hill attack violence. Donald Trump is the 4th president of America not attending the swearing-in ceremony of the next president. Kamala Harris being the first female vice president and also African Indian origin. In spite of all these things, the president's swearing-in ceremony and president's entry into Oval Office is not a matter of extravaganza, but it has become a very simple thing. దాన్ని కొంచెం చాలా సాదా సీదాగా గడిపేశారు. అండ్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ అడ్మినిస్టర్ ద ఓత్. అమెరికాలో ప్రెసిడెంట్ ఓత్ ని సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ అడ్మినిస్టర్ ద ఓత్ అన్నమాట.
So it's all good. And he has given very good speech, unity speech. ఏం చెప్పారు? యాంగర్, రిసెంట్మెంట్, hatred, extremism, lawlessness, violence, disease, joblessness, hopelessness. ఇవన్నీ అమెరికా నుంచి పాలదొరుదామని చెప్పేశారు. hatred, violence, joblessness అని. See, the agenda of Democrat Party ప్రపంచంలో ఎక్కడైనా సరే డెమోక్రసీని సపోర్ట్ చేస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా పీస్ని సపోర్ట్ చేస్తారు. మీరు ఒబామా రూల్ చూసుకుంటారు. ఒబామా రూల్లో ఆయన ఎంత పని చేశాడో పక్కన పెట్టి ఆయన కొన్ని మంచి ఇనిషియేటివ్స్ సపోర్ట్ చేశారు. డెమోక్రట్స్తో ఒక ఎజెండా ఉంటుంది. చైనాకి అదే టెన్షన్. నిన్న న్యూస్ పేపర్ మనం చూసాం. వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ని చైనా స్ట్రెంథన్ చేస్తుంది. చైనా ఆర్మీ సెలక్షన్ స్ట్రిక్ట్ చేసింది. చైనా ఆర్మీ ట్రైనింగ్ స్ట్రిక్ట్ చేసింది. ఎందుకంటే మీరు లాస్ట్ ఇయర్ హాంకాంగ్ లో ప్రొటెస్ట్లు, తైవాన్ లో ప్రొటెస్ట్లు చైనాకి వ్యతిరేకంగా. చైనా ఎక్కడ డెమోక్రసీని వర్తనివ్వట్లేదు చుట్టుపక్కల దీనిలో. దాంతో ఇప్పుడు జో బిడెన్ విన్ అవుతాడా లేదా అనేది చైనాకి అందరికీ సస్పిషన్. అది చైనాకి మాత్రం గట్టిగా నమ్మకం చెప్పే పరిస్థితి. కానీ డెమోక్రాట్స్ వస్తే మాత్రం వాళ్ళు స్ట్రాంగ్ గా డెమోక్రటిక్ వ్యవస్థ సపోర్ట్ చేస్తారు. ఆ విషయం చైనాకి బాగా తెలుసు. సో హాంకాంగ్ లాంటి ప్రొటెస్ట్ వచ్చినప్పుడు ట్రంప్ లాగా అటు ఇటు ఊగిసాడకుండా, అంటే ట్రంప్ హాంకాంగ్ కి సపోర్ట్ గా ఉన్నా ఆయన చైనాతో ట్రేడ్ ఎక్కువ ఆ టైంలో సెకండ్ హాఫ్ లో ప్రిఫరెన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం జో బిడెన్ స్టాండ్ వేరుగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా డెమోక్రసీ విషయంలో. సో నెక్స్ట్ పాయింట్, Mr. Biden reversed many actions taken by Trump with 17 executive orders. Particularly, he wanted to enter into Paris climate deal and he wanted to stay in World Health Organization. In the same way, there were so many issues like Muslim ban, so many issues like citizenship issues. వీటన్నిటిలో కూడా he is taking a different stand. From Trump. So 17 executive orders. ఒకటి, కొన్ని దేశాల నుంచి ముస్లిమ్స్ రావడానికి బ్యాన్ చేశాడు ట్రంప్. అలానే ట్రంప్ ఒక డ్రాస్టిక్ స్టేట్మెంట్ ఇచ్చారు 2 years బ్యాక్. అమెరికాలో న్యాచురల్ సిటిజన్ కాన్సెప్ట్ ఉంది. ఇఫ్ అ బాయ్ ఆర్ ఎ గర్ల్ బేబీ టేక్స్ బర్త్ ఇన్ అమెరికా, హీ విల్ బి సిటిజన్ ఆఫ్ అమెరికా. ట్రంప్ ఏమంటాడంటే, ఎవరో వచ్చేసి అమెరికాలో పిల్లలు కలిస్తే వాళ్ళకి మేము సిటిజన్షిప్ ఇవ్వాలా, దాన్ని నేను ఎమెండ్ చేస్తానని గట్టి కూర్చున్నాడు. సో హీ గేవ్ మెనీ డ్రాస్టిక్ స్టేట్మెంట్స్ అనమాట. వాటన్నిటిని ఒక్కొక్కటి ఇప్పుడు జో బిడెన్ ఇస్ గోయింగ్ టు రివర్స్. అలానే ముస్లిం బ్యాన్ కానీ, డిస్క్రిమినేషన్ కానీ, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, ప్రైవసీ అండ్ సర్వీలియన్స్. This story you need to know. WhatsApp privacy policy change అయిపోతుంది. WhatsApp is going to change its privacy policy. అయితే క్వశ్చన్, వరల్డ్ మొత్తానికి ఒకటే ప్రైవసీ పాలసీయా అంటే కాదు. యూరోప్ ఒక పాలసీ, ఇండియాకి ఒక పాలసీ. మన క్వశ్చన్ ఏంటంటే, యూరోప్ ఒక పాలసీ, ఇండియాకి ఒక పాలసీ ఏంటంటే, వాట్సాప్ ఎందుకు అలా చేస్తుందంటే, యూరోప్ లో GDPR అని ఒకటి, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ అంట. దాని ప్రకారం మనకి స్ట్రాంగ్ డేటా ప్రైవసీ లాస్ ఉన్నాయి. ఇండియాలో అవి లేవు. కాబట్టి వాట్సాప్ లో ఉన్న డేటా ఫేస్బుక్ తో షేర్ చేసుకునే ఇది యూరోప్ లో జరగదు, కానీ ఇండియాలో జరుగుతుంది. సో నువ్వు యూరోప్ ఒక రూలు, ఇండియాకి ఒక రూలా? మన ఐటీ మినిస్ట్రీ వాళ్ళు కూడా వాట్సాప్ దగ్గర క్లారిటీ కోసం దీని మీద లెటర్ రాశారు. ఓకే, సో యూరోప్ ఒక రూల్ అంటే ఇండియాలో స్ట్రాంగ్ డేటా ప్రైవసీ లాస్ లేకపోవడం వల్ల ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ కి 459 మిలియన్ యూజర్స్ ఉన్నారు. 459 మిలియన్ యూజర్స్ ఉన్నారనమాట. నిన్న చూసాం మనం, సిగ్నల్ యాప్ ని చాలా మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు.
ఎందుకంటే ఇలాన్ మస్క్ చెప్పారు, నేను సిగ్నల్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను, అందరం చేసుకోమని అడ్వైజ్ ఇచ్చారు. అయితే ఇక్కడ క్వశ్చన్ అది కాదు. ఇండియాలో ఈ రోజు కూడా డేటా ప్రొటెక్షన్ లా స్ట్రాంగ్ గా ఎందుకు లేదు? దీనిలో మనకి 4 years బ్యాక్ రైట్ టు ప్రైవసీ, డేటా ప్రైవసీ ఇలాంటి కాన్సెప్ట్ న్యూస్ లోకి వచ్చాయి. వచ్చినప్పుడు ఇండియాలో ఆధార్ కార్డ్ కేసులో ఒక కేసు వచ్చింది. ఆధార్ కార్డులో మన బయోమెట్రిక్స్, మన డెమోగ్రఫిక్స్ అన్నీ ఒక కార్డులో ఉండిపోతాయి. అంటే మన ఫింగర్ ప్రింట్, మన ఐవి స్కాన్, మన ఫోటోగ్రాఫ్ అన్ని. సో దాంతో పాటు మన పర్సనల్ డేటా, మన పేరు, మన ఊరు మొత్తం ఆ ఆధార్ 12 digit నెంబర్లో మన ఎంటైర్ స్టోరీ ఉంటుంది అనమాట. సో దాన్ని ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ అని చెప్పి మనం కోర్టులో కేసు వేస్తాం. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఆర్గ్యూ రైట్ టు ప్రైవసీ ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. ఫైనలీ ఇన్ 2017 ఇన్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, 2017లో పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో రైట్ టు ప్రైవసీ హ్యావ్ బికమ్ ఎ ఫండమెంటల్ రైట్. 9 judges కాన్స్టిట్యూషనల్ బెంచ్ యునానిమస్లీ సెడ్, 9 జడ్జిల గల రాజ్యాంగ ధర్మాసనం యునానిమస్ గా ఏకగ్రీవంగా ఏం చెప్పిందంటే రైట్ టు ప్రైవసీ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. సో అదే టైంలో మనం ఒక కమిటీ అపాయింట్ చేశాం మన గవర్నమెంట్, శ్రీకృష్ణ కమిటీ. శ్రీకృష్ణ కమిటీ డేటా లోకలైజేషన్ మీద చాలా రూల్స్ చెప్పింది. డేటా లోకలైజేషన్ మీద చాలా రూల్స్ చెప్పింది అనమాట. అయితే ఈ డేటా లోకలైజేషన్ మీద రూల్స్ వస్తే సరిపోదు, డేటా లోకల్ గా ఉంటాం, వేరే వాళ్ళతో షేర్ చేయడం ఇది కాదు, డేటా ప్రొటెక్షన్ గురించి స్ట్రాంగ్ లాస్ ఉన్నాయి. ఇండియాలో ప్రైవసీకి డెఫినేషనే లేదు. వాట్ ఈస్ ప్రైవసీ, వాట్ కమ్స్ అండర్ ప్రైవసీ, వాట్ టైప్ ఆఫ్ డేటా కెన్ బి షేర్, వాట్ డూ యూ మీన్ బై ఇన్ఫార్మల్ కన్సెంట్, ప్రైవసీ అంటే ఏంటి, ప్రైవసీ డెఫినేషన్ ఏంటి, ప్రజలకి చెప్పి వాళ్ళ డేటా ఎలా షేర్ చేయాలి, ఎంత డేటా షేర్ చేయొచ్చు, ఎవరికి చేయొచ్చు, దీని మీద ఒక క్లియర్ రెగ్యులేషన్ లేదు. యూరోప్ లో GDPR ఉంది, ఇండియాలో అది లేదు. GDPR ఉండబట్టి ఇప్పుడు వాట్సాప్, యూరోప్ ఒక ప్రైవసీ రూల్, ఇండియాకి ఒక ప్రైవసీ రూల్. ఇదెంత న్యాయం? మెయిన్ మన క్వశ్చన్ ఇదే, మన IT మినిస్ట్రీకి కూడా అర్థం కాదు ఇదే. ఈ పరిస్థితిలో తెలివిగల వాళ్ళ లక్షణం ఏంటంటే ఇండియాలో కూడా స్ట్రాంగ్ డేటా ప్రైవసీ రూల్స్, డేటా ప్రైవసీ లా తీసుకురావాలి. అది దీనిలో ఉంది, అది దీనిలో ఉంది. ఓకే, కాకపోతే మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ వాట్సాప్ ప్రైవసీ రూల్స్ వల్ల రూమర్స్ ఎక్కువే, అందరు భయపడుతున్నారు. ఏమనుకుంటున్నారంటే మన కాంటాక్ట్స్, మనకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ థర్డ్ పార్టీకి షేర్ అవుతాయి, ఫేస్బుక్కి షేర్ అయిపోతాయి. కానీ అది పూర్తిగా కరెక్ట్ కాదు. ఏదైతే బిజినెస్ వాట్సాప్స్ ఉన్నాయో, ఎవరైతే బిజినెస్ వాట్సాప్స్ ఉన్నాయో వాళ్ళకి అవి ఇండివిజువల్, నీ వాట్సాప్ లో కాంటాక్ట్స్, నా వాట్సాప్ లో కాంటాక్ట్స్ పబ్లిక్ కి షేర్ అయిపోవటం, ఆన్లైన్లోకి ఎంటర్ రావు. అండ్ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అండ్ అదర్ బిజినెసెస్ ని కొలాబరేట్ చేస్తే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్, వాళ్ళ వ్యాపారం పెరుగుతుంది. కానీ మనమేం భయపడుతున్నాం, మనకున్న ప్రైవసీ, మన డేటా బయటకు వెళ్తుంది. కానీ అది ఎంతవరకు ఎలా బయటకు వెళ్తుంది అనేది అది కరెక్ట్గా లేదు. ఎందుకంటే మ్యాపింగ్ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ టుగెదర్ ఇస్ నాట్ ఎ న్యూ కాన్సెప్ట్. ఇప్పుడు మన ఫోన్ ఉంది, అన్లెస్ ఇండివిజువల్ గా మన ఫోన్ స్టీల్ అయితే తప్పితే ఫేస్బుక్, వాట్సాప్ రెండు ఇంటిగ్రేట్ అయితే డేటా, దానిలోనే డేటా బయటకు వెళ్ళదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. కాకపోతే ఎవరైతే బిజినెస్ గ్రూప్స్ ఉన్నాయో, ఎవరైతే వాట్సాప్ ని ఏదైనా డిఫరెంట్ పర్పస్ కి వాడుతుంటారో వాళ్ళది థర్డ్ పార్టీకి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళ పిన్ కానీ, టికెట్ బుకింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళు చేసిన బిజినెస్ కాంట్రాక్ట్స్ కానీ, దానికి సంబంధించి ఈజీగా యాక్సెసిబిలిటీ కోసం. సో ఇది దీన్ని ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలని పూర్తి బ్లేమ్ వాట్సాప్ కాదు, బట్ స్టిల్ ఇట్స్ అ ప్రైవసీ ఇష్యూ. అందుకని మన గవర్నమెంట్ మన తరఫున ఏం చేయాలంటే we should bring the strong data privacy law rather than talking about data localization. What is data localization? Data localization అంటే చాలా రకరకాల పెద్ద కంపెనీస్, ఫారిన్ కంపెనీస్, MNCs, పెద్ద సోషల్ మీడియా గ్రూప్స్ కి కాకుండా మన డేటా వీలైనంత వరకు
మన కంట్రీలో మన ప్రాంతంలో ఉండేటట్టు చూసుకోవడం, మన కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవడం. దాన్ని అంత ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు. రాదర్ దాన్ వీ నీడ్ టు హ్యావ్ స్ట్రాంగ్ ప్రైవసీ. ఇది దానిలో ఉన్న బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్, టుడేస్ లీడ్ ఆర్టికల్. Today's lead article, defending liberty against political prosecution. Defending liberty against political prosecution. ఈ ఆర్టికల్ చదివితే చదవండి. నాట్ అంటే నిన్న కూడా సిమిలర్ ఆర్టికల్ మనం చదివాం. ఈ అర్నబ్ గోస్వామి అరెస్ట్ తర్వాత ఆయనకు వచ్చిన బెయిల్, దీనికి సంబంధించి రెగ్యులర్ గా ఆర్టికల్స్ వస్తున్నాయి. దీనిలోనూ 4 చెప్తా. అంటే I'm not going to talk about Arnab Goswami, but I'm going to talk about the values that were mentioned in the article. ఇక దీనిలోన వాల్యూస్ చెప్తాను. ఇండియాలో we have in our constitution article 14. మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 14 ఉంది. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. There is no word rule of law in article 14, but we follow it. It is implied. మన ఆర్టికల్ 14 లో రూల్ ఆఫ్ లా అనే మాట లేదు, బట్ వీ ఫాలో ఇట్ అండ్ ఇట్ ఈస్ ఇంప్లైడ్. దాన్ని మనం ఇంప్లై చేసుకుంటాం. ద వర్డ్ రూల్ ఆఫ్ లా బిలాంగ్స్ టు బేసికల్ ఇంగ్లాండ్. ఏవి డైసీ అని ఆయన దాన్ని ప్రపోజ్ చేశారు. ఏ ఫుల్ స్టాప్, వి ఫుల్ స్టాప్, DICEY. రూల్ ఆఫ్ లా అనే దాన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తి పేరు ఏవి డైసీ. వాట్ ఈస్ రూల్ ఆఫ్ లా? Be you ever so high, the law is above you. రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? Be you ever so high, the law is above you. నువ్వు ఎంత పైన ఉన్నా లా నీకంటే గొప్పది అని. సో ఎవ్రీబడి షుడ్ బి ఈక్వల్లీ ప్రొటెక్టెడ్ బై లా. నిన్న సేమ్ ఆర్టికల్లో ముస్తఫా నాయన్ రాశారు లీడ్ ఆర్టికల్. You show me the man, I will show you the rule. You show me the man, I will show you the rule. అంటే మనిషిని బట్టి నేను రూల్ మారుస్తాను, మనిషిని బట్టి రూల్ మారుస్తాను. అంటే అర్నబ్ గోస్వామికి గంటలో బెయిల్ ఇస్తాను. ఓకే, ఇంకొన్ని కేసుల్లో వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా బెయిల్ ఇవ్వండి. యూ షో మీ ద మ్యాన్, ఐ షో యూ ద రూల్. అంటే ఏ కండిషన్స్, ఏ సిచ్యువేషన్స్ మీద ఇచ్చారో అవే సిచ్యువేషన్స్ ఇంకోళ్ళు కూడా ఉంటాయి. అలానే రూల్ ఉండాలి, కానీ మార్పుంటుంది అనమాట. సో ఇది రాస్తూ ఇతను రకరకాల విషయాలు చెప్పారు. ఏంటి అంటే సపరేటింగ్ 2 లీగల్ ఇష్యూస్, డిఫెండింగ్ లిబర్టీ అగైన్స్ట్ పొలిటికల్ ప్రాసిక్యూషన్. వ్యక్తిగత స్వేచ్ఛ, రాజకీయపరమైన కక్ష. వ్యక్తిగత స్వేచ్ఛ, రాజకీయపరమైన కక్ష, దీనికి సంబంధించి ఈ రోడ్ ద ఎంటైర్ ఆర్టికల్ అనమాట. సో కామన్ లా జూరిస్ప్రుడెన్స్ అని హెడ్డింగ్ ఉంది. వెన్ ఎవర్ కామన్ లా అనే పేరు వచ్చిందంటే ఆర్టికల్లో, కామన్ లా అంటే బ్రిటిష్ లా, ఇంగ్లీష్ లా అని అర్థం. బ్రిటిష్ లాని కామన్ లా అని పిలుస్తారు. కామన్ లా అనగానే అందరికి ఉండే కామన్ ఉండే లా అనుకోకండి. ఇట్ ఇస్ బ్రిటిష్ లా. ఇంగ్లాండ్ లో ప్రివైల్ అయ్యే లా, దాన్నే కామన్ లా అంటారు. తర్వాత ఇండియన్ కోర్ట్స్ అందరినీ సమానంగా చూడట్లేదు అని చెప్పి ఒక సందర్భంలో యాదర్ అంటారు. కోర్ట్స్ ఆర్ నాట్ ఈక్వల్లీ ట్రీటింగ్ ఎవ్రీ వన్. కోర్ట్స్ అందరినీ సమానంగా చూడట్లేదు అని చెప్పి. సో దీనికి సంబంధించి మొత్తం స్టోరీ లాస్ట్ పారాగ్రాఫ్ లో చూడండి. రోమిలా థాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. రోమిలా థాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. The basic entitlement of every citizen who is faced with allegations of criminal charges is that the investigation process should be fair. This is an integral component of guarantee against arbitrariness under Article 14 and the right to life and liberty under Article 21. అంటే భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉండాల్సిన కనీసమైన హక్కు ఏంటి అంటే, అతను క్రిమినల్ కేసు ఫేస్ చేసినప్పుడు దానిలో ఉన్న ట్రయల్ ఫెయిర్ గా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. ఆర్టికల్ 14, 21 కింద అతనికి అన్ని స్వేచ్ఛలు ఉండాలి. అతన్ని ఆర్బిట్రరీగా చూడకూడదు, అంటే పక్షపాతంగా
అతను సపరేట్ చట్టం ద్వారా అతని సపరేట్ గా అతని కోసమే ఒక అతను డిస్క్రిమినేట్ చేస్తూ కాదు, మనుషులందరికీ క్రిమినల్ చార్జెస్ తో రైట్ టు ఫెయిర్ ట్రయల్ అనేది వాళ్ళ యొక్క కనీస హక్కు. రోమిలా థాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఈ మాట చెప్పారనమాట. ఓకే, అలానే ఇంపార్టెన్స్ ఆఫ్ గోస్వామి కేసు అని హెడ్డింగ్ ఉంది చూడండి. ఇంపార్టెన్స్ ఆఫ్ గోస్వామి కేసు. ఇట్లాంటివన్నీ మీరు ఏం చేయాలంటే చిన్న చిన్న వర్డ్స్, చిన్న చిన్న సెంటెన్స్లు రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టుకుంటే యూ విల్ గెట్, ఇప్పుడు రోమిలా థాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కోర్టు ఇలా చెప్పిందని ఎస్ఐలో కానీ ఆన్సర్ కానీ రాస్తే యూ గెట్ గుడ్ మార్క్స్. సో ఇవన్నీ ఇట్లా అనలైజ్ చేస్తూ మొత్తం గుర్తుపెట్టుకోకుండా మొత్తం రాయట్లేదు, చిన్న చిన్న పార్ట్స్ తీసుకుని చదువుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఒకటే టాపిక్ రిపీటెడ్ న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు అంత చదవక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ గెట్టింగ్ ఇట్ రాంగ్ ఆన్ ఇండియాస్ లెవెల్ ఆఫ్ అగ్రికల్చరల్ సపోర్ట్. గెట్టింగ్ ఇట్ రాంగ్ ఆన్ ఇండియాస్ లెవెల్ ఆఫ్ అగ్రికల్చరల్ సపోర్ట్. ఇది సింపుల్ రీజన్. ఈ ఆదర్శ్ ఏం రాశారంటే, వీఆర్ సీయింగ్ ద ఆన్గోయింగ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అండ్ గవర్నమెంట్ ఈస్ క్లెయిమింగ్ దట్ ఇట్ ఈస్ సపోర్టింగ్ ఫార్మర్స్ ఆల్ ద వే. భారతదేశంలో రైతులు మనం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాము అని అనుకుంటాం కదా. ఓఈసిడి వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఇండియా సపోర్ట్ వాళ్ళ ఫార్మర్స్ చాలా నెగిటివ్ గా ఉంది అని చెప్పి, రైతులకు మనం రకరకాల ఫర్టిలైజర్ సబ్సిడీస్ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ దగ్గర నుంచి చాలా అన్ని విషయాలు రైతులకు సపోర్ట్ చేస్తూ ఉంటాం కదా. కరెంట్ బిల్లింగ్ సబ్సిడీ దగ్గర నుంచి అంత సీనేం లేదు. ఓఈసిడి మెథడాలజీలో కౌంట్ చేస్తే ఇండియా మైనస్ లో సపోర్ట్ చేస్తుంది ఫార్మర్స్ కి, ఫార్మర్స్ కోసం పాజిటివ్ గా సపోర్ట్ చేయట్లేదు అని చెప్పిన ఈ ఆర్టికల్లో 4 అనమాట. దీని కంప్లీట్ 4. దీన్ని 2-3 పారాస్ సీట్ గా చదువుకుని దీనిలో డేటా కలెక్ట్ చేసి రాసి పెట్టుకోండి. ఓఈసిడి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఓఈసిడి. ఓఈసిడి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఓఈసిడి. Next, in op-ed page, there is a parallel. Parallel ante they'll take the opinions of 2-3 people. ఒకే అంశం మీద 2-3 వ్యక్తుల నుంచి ఒపీనియన్స్ తీసుకుంటారు. ప్రతి వారానికి ఒక రోజు ఈ పార్లే వస్తుంది హిందూలో. PARLE పార్లే వస్తుంది అనమాట. ఈ రోజు పార్లే ఆర్ కోర్ట్స్ ఎన్క్రోచింగ్ ఆన్ ద పవర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. Are courts encroaching on the powers of the executive. కోర్టులు ఎగ్జిక్యూటివ్ యొక్క పరిధిలోకి వెళ్ళిపోతున్నాయా? ఇంకా ఇది చెప్పాలంటే దిస్ ఇస్ ద టాపిక్ అబౌట్ జుడిషియల్ ఎంక్రోచ్మెంట్. దిస్ ద టాపిక్ అబౌట్ జుడిషియల్ ఎంక్రోచ్మెంట్. ఎందుకు వస్తే ఈ టాపిక్ స్టార్ట్ అయింది ఇప్పుడు అంటే, ప్రతిసారి ఈ టాపిక్ వస్తే చాలా సంవత్సరాల నుంచి వస్తే ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉందంటే, మొన్న జనవరి 12వ తారీఖు, జనవరి 12 రోజున సుప్రీం కోర్టు ఇంటరిమ్ స్టే ఇచ్చింది, ఫార్మ్ బిల్స్ మీద స్టే ఇచ్చింది. సో వెన్ సంబడి అప్రోచ్ సుప్రీం కోర్ట్ టు డిసైడ్ ఆన్ ద కాన్స్టిట్యూషనాలిటీ అండ్ ద ఫార్మ్ బిల్స్ రాజ్యాంగబద్ధంగా కాదా అంటే కమిటీ వేసి మీరు సెటిల్ చేసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక సెటిల్మెంట్ దీనిలా పనిచేస్తుంది. కానీ నువ్వు అది కష్టం తప్ప రాజ్యాంగబద్ధం కాదని మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అనమాట. దీని మీద కొంతమంది సుప్రీంకోర్టు కరెక్ట్ చేసిందని చెప్తారు, లేదు సుప్రీంకోర్టు తప్పు చేసిందని చెప్తారు. సుప్రీంకోర్టు కరెక్ట్ చేసింది లేదా తప్పు చేసిందని చెప్తారు అనమాట. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ ప్యారలల్. ఈ ప్యారలల్ బ్యాక్గ్రౌండ్ ఇది. ఆన్ January 12, 2021, the Supreme Court stayed the implementation of 3 controversial formulas passed in September 2020 and ordered the constitution of a commitment of a committee of experts. ఒక కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ని కూర్చోబెట్టి ఇది చేయాలి అని చెప్పింది. సో చాలా మంది అంటారు ఇది దీని మీద డిస్కషన్ రకరకాలుగా ఉంది, ఇది తప్పు ఇది రైట్ అని చెప్పి. అసలు కొంతమంది అంటారు ఈ ఫార్ములాస్ చేసే హక్కు సెంట్రల్ లేదు, ఇది స్టేట్ యొక్క పరిధి, అగ్రికల్చర్ అనేది స్టేట్ డొమైన్ అని. కానీ ఓవరాల్ గా మార్కెటింగ్ అండ్ బిజినెస్ కంట్రీస్ ఇంట్రెస్ట్ కాబట్టి అది సెంటర్ చేస్తుంది అని చెప్పి. సో ఇది కాన్స్టిట్యూషన్ గా రైట్ రాంగ్ అని మాట్లాడకుండా నువ్వు
ఇంట్రీమ్ స్టే ఇచ్చి ఇంట్రీమ్ రిలీఫ్ ఇచ్చి కమిటీ ఏర్పాటు చేయడం ఏంటి, ఒక పొలిటికల్ కన్సిలియేషన్ కోసం అని చెప్పి క్వశ్చన్ అనమాట. ఇది దీనిలో బేసిక్ స్పిరిట్. దీన్ని మొత్తం చదివి దీనిలో ఒక 5-10 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, అవి నోట్స్ లో రాస్తాం. బాగా 10 సార్లు చదవండి. మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపించిందో జస్ట్ అది తీసి నోట్ మేకింగ్ చేసుకోండి. ఓకే, దిస్ ఇస్ ప్యారలే, దీన్నే ప్యారలే అంటారు. శశికళ టెస్ట్ COVID-19 పాజిటివ్, అంత అవసరం లేదు. తర్వాత కేరళ అసెంబ్లీ రిజెక్ట్స్ మోషన్ టు రిమూవ్ స్పీకర్. గుడ్. తర్వాత చైనా డిఫెండ్స్ న్యూ విలేజ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. పేజ్ నెంబర్ 9. పేజ్ నెంబర్ 9. చైనా డిఫెండ్స్ న్యూ విలేజ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఇది స్టార్ మార్క్, ఇది ఇంపార్టెంట్. See, you all know in 2020 May and June we have border issues and border skirmishes, border tensions between China and India. And you all know that soldiers also died, officers also died. From Chinese side also they died. Now the thing is, India-China border law, Western, Central, Eastern, మూడుగా డివైడ్ చేయొచ్చు. వెస్టర్న్, సెంట్రల్, ఈస్టర్న్. ఇక్కడ చైనా అరుణాచల్ ప్రదేశ్ దగ్గర టిబెట్ border లో ఒక విలేజ్ కడుతుంది. ఇన్ఫాక్ట్ చైనా క్లెయిమ్స్ ద ఎంటైర్ అరుణాచల్ ప్రదేశ్. చైనా క్లెయిమ్స్ ఎంటైర్ అరుణాచల్ ప్రదేశ్. 90,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న అరుణాచల్ ప్రదేశ్ మొత్తం నాది అని చెప్పి చైనా క్లెయిమ్ చేస్తుంది. చైనా క్లెయిమ్స్ ఎంటైర్ అరుణాచల్ ప్రదేశ్. ఆల్రెడీ చైనా ఆక్యుపైడ్ ఆక్సాయిచిన్ రీజియన్ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ స్టేట్ లో ఆక్సాయిచిన్ రీజియన్ చైనా ఆక్యుపై చేస్తుంది. చైనా మొత్తం అరుణాచల్ ప్రదేశ్ నాదా అంటుంది. సో దిస్ ఇస్ ద స్టోరీ. ఈ స్టోరీలో చైనా బార్డర్ ఏరియాలో విలేజ్ కడుతుంది. ఇలాంటి సందర్భంలో 2017 లో డోక్లామ్ ఇష్యూ అని జరిగింది. ఇండియా, చైనా, భూటాన్ ట్రై జంక్షన్ ఏరియాలో చైనా స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ ఏ రోడ్ and India objected. There was a eyeball to eyeball standoff between China and India in Doklam area. Finally, after 73 days, China have stopped raiding. But in e case lo China ఏంటంటే మాదే ఏరియా మొత్తం we are constructing village అని. China yesterday said that the construction of a village across the line of actual control. ఇండియా చైనా బార్డర్ ని LAC అంటాం, ఇండియా పాకిస్తాన్ బార్డర్ ని LOC అంటాం. ఓకే, ద లైన్ అక్రాస్ చైనా ఇస్ కన్స్ట్రక్టింగ్ ఏ విలేజ్ అక్రాస్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ వాజ్ బియాండ్ రిప్రోచ్ బికాస్ ఇట్ హ్యాస్ నెవర్ రికగ్నైజ్డ్ అరుణాచల్. నేను అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగం నేను ఎప్పుడు అనుకోలేదు, అది చైనాలో పార్ట్. సో మేము అక్కడ దగ్గరలో ఏదైనా కట్టుకోవచ్చు, విలేజెస్ కట్టుకోవచ్చు, బ్రిడ్జిలు కట్టుకోవచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు. India's Ministry of External Affairs said that this week it was aware of the construction of village along the LAC. This followed a report showing satellite images of the village. Built between November 2019 and November 2020 and located a couple of kilometers across LAC. Beyond what India sees as border separating Arunachal Pradesh and Tibet. ఇక్కడ ఈ ఏరియా ఎక్కడ ఎగ్జాక్ట్ అంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ సారీ చూ రివర్ ఇన్ అప్పర్ సుబన్సిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ అరుణాచల్. ప్రదేశ్. సుబన్సిరి దానిలో సారీ చూ రివర్ దగ్గర ఇదంతా అనమాట. ఇండియన్ అఫీషియల్ సెడ్ దిస్ area has been under the control of China since 1959. ఈ ప్రాంతము చైనా కంట్రోల్లో ఎప్పటి నుంచి 1959 నుంచి ఉందంట. ఈ ప్రాంతం చైనా కంట్రోల్లో 1959 నుంచి ఉంది. సో దిస్ ఇస్ ద స్టోరీ. ఇది స్టోరీ అనమాట. దీని గురించి పూర్తి స్థాయిలో చదువుకోండి. సో వాట్ ఈస్ కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్.